తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నిజం చెప్పాలంటే మేమైతే వరలక్ష్మి గారితో ప్రతి ఆర్టిస్ట్ తోటి ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాం. ఏంటంటే అమ్మ ఇన్ని రోజులు షూటింగ్ డేస్ కంపల్సరీగా ప్రమోషన్ కోసం ఇన్ని రోజులు రాసుకున్నాం. అగ్రిమెంట్లోనే ఉంది. అగ్రిమెంట్లోనే 100% మెన్షన్ చేస్తున్నాం. అది లేకపోతే మేము ఇంత వాదించాల్సిన అవసరం లేదు, అలా అనాల్సిన కూడా అవసరం కూడా లేదు. ఎందుకంటే కొంతమంది ఉన్న నయనతార గారు ఉన్నారు. నయనతార గారు ఏంటంటే ముందే చెప్పేస్తారు క్లియర్గా, నేను రాను ప్రమోషన్స్ కానీ. అలాగే వరలక్ష్మి గారు కూడా ముందే తెలుసు కాబట్టి వస్తారనే ఒక ఆశ అగ్రిమెంట్లో ఉంది కాబట్టి వస్తారు అన్న దీంతో అన్నాం. సార్ అదేదో నేను మాట్లాడిన దాన్ని నెగిటివ్గా తీసుకొని విష్ణుప్రియ అనే అమ్మాయి ట్వీట్ చేయటం, మీరంటే డబ్బులు యాక్టింగ్కి ఇస్తాం కానీ మిగతా ప్రమోషన్స్కి ఇవ్వము అన్నది మాట్లాడడం. ఆవిడెందుకు మాట్లాడిందో, ఆవిడకి ఏంటి ఇందులో ఈ సినిమాతో సంబంధం ఉందో నాకైతే అర్థం కాలేదు. అవును, వారికి అసలు ఏం సంబంధం? మీతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి విష్ణుప్రియకి? అసలు విష్ణుప్రియ ఎవరు కూడా నాకు తెలియదు, అంటే పరిచయం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, రైటర్గా, యాక్టర్గా నేనంటే 31 years నుంచి ఉన్నాను ఇక్కడ. 94లో వచ్చాను నేను. అందరితో బాగానే ఉన్నాను. ఇప్పుడు వచ్చిన జనరేషన్ మాత్రం కొంతమంది తెలియదు. తెలియకపోవడం వల్ల నాకెవరో పంపించారనమాట. ఉదయాన్నే ఇలాగ ఏదో చేశారని చెప్పి పంపిస్తే సరే చూసి దానికి పాపం ఎవరో తెలియని వాళ్ళు కూడా దానికి ఆన్సర్ ఇచ్చారు. ఏంటి, డైరెక్టర్ కష్టంతో, డైరెక్టర్ ఏదో ఉన్న బాధతోటి ఏదో అన్నాడు, తన బాధను కూడా తన కష్టాన్ని కూడా గుర్తించాలి కదా అని వాళ్ళు ఎవరో పెట్టారు. ఇలాగా అది వెళుతోంది, దాన్ని మనం ఏం చేయలేం. వాటి విష్ణుప్రియకి ఇక్కడ అగ్రిమెంట్ గురించి, అగ్రిమెంట్లో 5 days అని మెన్షన్ చేసిన విషయము, 5 days గాను వరలక్ష్మి గారు ఒకరోజే వచ్చారన్న విషయం తెలియదు. ఇవేవి అవగాహన లేనట్టు ఉండకపోవచ్చు. ఎందుకంటే అమ్మాయి ఎందుకు మాట్లాడిందో తెలియదు. నేను కూడా నింద వేసి లేదంటే చెడుగా మాట్లాడి కూడా లేదు. అంటే నా సినిమాకి రాలేదు ఇలాగా అన్న బాధని చెప్పాను తప్ప గొడవలాగైతే చేసుకోలేదు. సార్, వరలక్ష్మి గారి విషయానికే వద్దాం. మీరు చెప్పినట్టు నిజంగా వరలక్ష్మి గారికి సినిమా కొత్త కాదు. వాళ్ళ ఫాదర్ గారి దగ్గర నుంచి, రాధికా గారి దగ్గర నుంచి సినిమా నేపథ్యంలో పెరిగిన వ్యక్తి, సినిమాకి 100% కమిట్మెంట్గా ఉండే వ్యక్తి. మీరే చాలా ఇంత జరుగుతున్నా సరే వరలక్ష్మి గారి గురించి మీరే చాలా గొప్పగా చెప్తారు. అండ్ నాకు బాగా గుర్తు, టీజర్ రిలీజ్కి వరలక్ష్మి గారు వచ్చినప్పుడు మీతో ఎంత బాగా మాట్లాడుతూ, ఎంత నవ్వుతూ ఉన్నారో నాకు బాగా గుర్తుంది. కింద చూశాను నేను. సో ఇంత బాగా జరుగుతున్న జర్నీలో ఒక్కసారిగా డిస్టర్బ్ అవ్వడానికి సెట్స్లో ఏమన్నా గొడవ జరిగిందా? అయ్యో లేదు, అస్సలు లేదు. అసలు అలాంటి ఇది కూడా కాదు, గొడవలు పడి చేసేంత ఇది కూడా కాదు. కానీ నాకే ఆశ్చర్యంగా ఉంది రాకపోవటం వల్ల. నేను అన్న తర్వాత అందరూ మీడియా వైరల్ చేసిన తర్వాత కొంతమంది ప్లాన్ అనుకున్నారు. ప్లాన్ అంటే వరలక్ష్మి గారు నేను మాట్లాడుకుని ఇలా ప్లాన్ చేసేసి వైరల్ చేస్తున్నారేమో అనుకున్నారు. బట్ గొడవ చాలా పర్సనల్గా వెళ్ళిపోయింది కదా. వరలక్ష్మి గారు ట్వీట్ చేశారు, చూసారా మీరు? ఏది, అరిసే కుక్కలు కరవ అంటూ కుక్కతో పోలుస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇదే ఇష్యూ మీరు మాట్లాడిన మీ ఓకే చూడలేదా మీరు? నేను చూడలేదు. యాక్చువల్గా ఎవరో అన్నారు, అంటే ఇలాంటి ట్వీట్ లాగా ఏం చెప్పలేదు. కానీ ఆర్టిస్టులు ఎవరో ఫోన్ చేసేసి, అసలు చాలామంది ఆర్టిస్టులు నాతో వర్క్ చేసిన వాళ్ళు, చాలా పెద్ద ఆర్టిస్టులు. నేను బ్రహ్మానందం గారు చేయలేదు కానీ ఆయనతో వర్క్ చేశాను. బ్రహ్మానంద గారి దగ్గర నుంచి, కోట గారి దగ్గర నుంచి, ఇప్పుడున్న లేటెస్ట్ ప్రవీణ్, సప్తగిరి గారు, వాళ్ళందరితో నేను వర్క్ చేశాను. వాళ్ళలో కొంతమంది ఫోన్ చేసి, అన్నయ్య ఏంటి ఇంత రియాక్ట్ అయ్యారు మీరు అనే, మళ్ళీ ఆవిడెందుకు రియాక్ట్ అయ్యింది అంటే, ఏం రియాక్ట్ అయిందో ఇంకా తెలియదు నాకు యాక్చువల్గా. ఎందుకు రియాక్ట్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కుక్కతో పోలుస్తూ ట్వీట్ చేశారు. కుక్కతో పోల్చడం అని అంటే యాక్చువల్గా మనం అలా అంటుందని నేనైతే అనుకోను. అలా అనిందంటే మాత్రం వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. యాక్చువల్గా ఏంటంటే నేను నుంచి, అంటే నేను ప్రెస్ మీట్ పెట్టకముందు నుంచి మా ప్రొడ్యూసర్ గారు కంప్లైంట్ ఇవ్వాలి, ఇలాగా మాకు ఇబ్బంది పెట్టారు, మనకి ప్రమోషన్కి ఇది చేయలేదు అని ట్రై చేస్తూ, అంటే కంప్లైంట్ ఇవ్వాలని దీంట్లోకి అనుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా కౌన్సిల్లో మనమే వద్దులే అని చెప్పేసి, ఎందుకులే మనం హ్యాపీగా సినిమా చేసుకుంటున్నాము అంటే ప్రెస్ మీట్ ముందు వరకు జరిగిన ఇది ప్రయత్నం. ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నారు? కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా? అంటే కంప్లీట్లీ యాక్చువల్గా అది ప్రొడ్యూసర్ కాల్ కూడా. అంటే నాకు వ్యక్తిగతంగా వరలక్ష్మి గారి మీద ఏమీ లేదు, ఎలాంటి ఇది కూడా లేదు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆవిడ పర్ఫార్మెన్స్ ఇష్టం, టైమింగ్ ఇష్టం, వర్క్ చేయడం ఇష్టం. కానీ నిన్న జరిగింది మాత్రం కంప్లీట్గా వేరే వెర్షన్లోకి వెళ్ళిపోయింది. ఆ వేరే వెర్షన్లోకి వెళ్ళిపోయి నిజంగా చాలామంది రాత్రి 9:30, 10 o'clock కూడా నేను 30 years నుంచి తెలిసినటువంటి ఒక ఆర్టిస్ట్ కూడా ఫోన్ చేసి ఇలా జరిగింది ఏంటి, ఇలా మాట్లాడారేంటి, ఇలాగా అయిపోయింది అని మాట్లాడితే
పొద్దున లేవగానే 7:00, 6:30, 7:00 కూడా మాట్లాడటం. తర్వాత ఈ విష్ణుప్రియ కౌంటర్ చేసిందని, ఇప్పుడు తర్వాత వరలక్ష్మి గారు మీరు కౌంటర్ చేశారు కుక్కతో పోల్చింది అని. అంటే యాక్చువల్గా కుక్కతో పోల్చింది అనేది మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే డైరెక్టర్ని పోల్చిందా, ప్రొడ్యూసర్ని పోల్చిందా, లేదంటే మొత్తం ప్రొడక్షన్ హౌస్ని పోల్చిందా అనేది ఇంకా తెలియదు. అది నిజమా కాదు కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ట్విట్టర్లో ట్వీట్ చేసింది అనేది మాత్రం నాకు చూపించారు వేరే వాళ్ళు. ఇది విష్ణుప్రియ చేసిన దానికి ఎవరో కౌంటర్ చేశారో చూశాను నేను. ఆవిడతో నాకు డైరెక్ట్గా ఇది కూడా లేదు కాబట్టి సరే నేను నిజం చెప్పాలంటే అమ్మాయి నెంబర్ తీసుకుని నేను అడుగుదాం అనుకున్నాను. విష్ణుప్రియని ఏంటమ్మా ఏమైంది అసలు, నీకంటే నీకు విషయం తెలిస్తే ప్రాక్టికల్గా ఈ ప్రాబ్లం జరిగింది, ఏదైనా ఇష్యూ అయ్యింది, లేదంటే నా వల్ల లేదా మా ప్రొడక్షన్ వల్ల వరలక్ష్మి గారికి ఏదైనా ప్రాబ్లం అయింది, దీని మీద స్పందిస్తే చాలా బాగుంటుంది. కానీ అక్కడ జరుగుతున్నది ప్యూర్లీ ఒక సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో నా బాధో లేదంటే ప్రొడక్షన్ హౌస్ బాధలో ఉన్నప్పుడు మీకు అసలు సంబంధం లేదు, అస్సలు కాదు. వ్యక్తిగతంగా అసలు ఆవిడతో మాకు ఎలాంటిది లేదు. ఇప్పుడు ఏం సార్, అంటే నేను మళ్ళీ ఓపెన్గా అడుగుతున్నాను, మళ్ళీ స్ట్రైట్గా అడుగుతున్నాను, మళ్ళీ కంప్లైంట్కి వెళ్ళే ఆలోచన ఉందా లేదా? మా ప్రొడ్యూసర్ గారు అయితే వెళదాము అని చెప్పేసి ప్రసన్న కుమార్ గారు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడదాం నేను దొరకలేదు వాళ్ళు మాట్లాడాలి అని చెప్పేసి అని అన్నారు. నాకు అంటే ఆవిడతో గొడవకి వెళ్ళి ఇది చేయాలని మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు. సరే నేను అన్నాను, ఆవిడ అని ఉంటే ఆవిడతో కూడా నేను అడుగుతాను డైరెక్ట్గా ఇలాగా కుక్కతో పోల్చడం ఇట్లా. వస్తారా మళ్ళీ కలుస్తారా, మిమ్మల్ని మాట్లాడతారా, ఎదురు పడతారా అని? అంటే మరీ అంత శత్రుత్వం ఏం లేదు, కానీ ఆవిడ నేను అన్న దానికి హర్ట్ అయ్యిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు అందరూ ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా అన్నయ్య ఆ అమ్మాయి చాలా మంచిది, ఎప్పుడు కూడా ఇలాగ ఇబ్బంది పెట్టలేదు, ఏ సినిమాలు కూడా ప్రమోషన్కి తను వస్తుంది, కానీ మీరు అన్నారు నాకు అర్థం కావట్లేదు, మీకు ఏదైనా గొడవ జరిగిందని చాలామంది అడిగారు ఆర్టిస్టులు. పర్సనల్గా ఏదైనా గొడవ జరిగిందా లేదా ఇంకేమన్నా అంటే మీ వల్ల జరగదు, కానీ మీ కంపెనీలో ఎవరైనా అన్నది ఏదైనా ఉందా లేకపోతే ఇంకేమైనా ఇబ్బంది పెట్టారా అని చెప్పేసి అంటే నేను అన్నాను ఆర్టిస్టులతో. అంటే మన వరలక్ష్మి గారు మరి అంత బేలా కాదు, అంటే భయపడి ఇది చేసేంత పర్సనాలిటీ ఏం కాదు. అలా ఏదైనా ఎవరైనా బెదిరించినా లేదా ఏదైనా అన్నా కూడా వెంటనే రియాక్ట్ అవుతారు, ఓపెన్గా చెప్పగలిగే ఇది ఉంది ఆవిడకి. సో ఎక్కడో ఏదో అంటే మిస్కమ్యూనికేషన్లో జరిగిన పాయింట్ టోటల్గా కూడా ఇది. ఈ డబ్బింగ్ విషయంలో ఎందుకు ఇబ్బంది పెట్టారు? డబ్బింగ్ విషయంలో అయితే Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.